సమస్యలు పరిష్కరించాలంటూ విజయవాడ కేంద్రంగా విద్యార్థులు పోరుదీక్షకు పూనుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా విజయవాడలో ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే అవలంబిస్తుందని, తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అసలు విద్యార్థులు పోరుదీక్షకు ఎందుకు దిగాల్సి వచ్చింది అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, పోరుదీక్షకు దిగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రస్తుతం? ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీయులు ఇవాళ స్కాలర్షిప్ మీద ఆధారపడి, ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఆధారపడి ఇవాళ ఉన్నత విద్య డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఇలాంటి చదువులు చదవడానికి వెళ్తున్నారు. ఇవాళ ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప విద్యార్థుల సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కరించడం చేయడం లేదు. కాబట్టి ఇవాళ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దాదాపు పెండింగ్లో ఉన్నాయి 3,580 కోట్ల రూపాయలు. ఇవాళ విద్యార్థుల డబ్బులు ప్రభుత్వాలతో ఉన్నాయి. దీన్ని తక్షణమే విడుదల చేయాలని ఇవాళ మేము అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం నుండి ఇక్కడ పోరు దీక్షలకి ఇక్కడ పాల్గొనడం జరిగింది. అంటే అసలు గత ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించినటువంటి రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయలేదంటారా? ఎస్, గతం వైసీపీ ప్రభుత్వం విడతల వారీగా విద్యార్థుల తల్లుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. కానీ పోయినసారి వైసీపీ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు అధికారంలోకి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విద్యార్థుల సమస్యలు అనేది ఆకాశాన్ని ఇవాళ అంటుతా ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ విద్యార్థుల సమస్యలు అదే విధంగా ఉంటాయని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రాజధాని ప్రాంతమైనటువంటి విజయవాడ కేంద్రంగా విద్యార్థులు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆందోళనలో వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి వారి సమస్యలు ఏంటి, వారి నోట్లోనే విందాం. అమ్మ చెప్పండి, మీరు ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది? గత ప్రభుత్వం నుంచి 3,580 కోట్ల బకాయిలు ఉన్నాయి స్కాలర్షిప్లు, కానీ అవి విడుదల చేయాలి. అలానే డిగ్రీ కాలేజెస్లో సొంత బిల్డింగ్ లేని పరిస్థితి, జూనియర్ కాలేజీల్లోనే లెక్చరర్స్ లేని పరిస్థితి, అమ్మాయిల హాస్టల్స్లో శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడం లేదు, అలానే వాష్రూమ్ సరిగ్గా లేదు, అలానే వార్డెన్స్ కూడా అక్కడ విద్యార్థులతో వ్యవహరించే విధానం ఏం సరిగ్గా లేదు. అలానే ప్రతి అమ్మాయిల హాస్టల్స్ దగ్గర బయట 2 సీసీ కెమెరాలను పెట్టాలని చెప్పేసి అంటా ఉన్నారు, కానీ ఇప్పటి వరకు అది అమలు చేయలేదు పరిస్థితి. మధ్యాహ్న భోజనం పథకం, ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. అది సోషల్ మీడియా వేదికగా చెప్తా ఉన్నారు, కానీ ఇప్పటికి కూడా అమలు చేయలేని పరిస్థితి. కొన్ని కాలేజెస్లో అది ఇంకా అమలు కాలేని పరిస్థితిలో చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గత ప్రభుత్వంలో అలా ప్రభుత్వాలు మారాయి, కానీ విద్యార్థుల భవిష్యత్తు మాత్రం మారలేని పరిస్థితిలో ఉన్నది. వాళ్ళు ఇంటికాడ పేరెంట్స్ కష్టపడి వాళ్ళని చదివిస్తూ ఉన్నారు, అయినా కానీ ఈ ప్రభుత్వాలు విద్యార్థులను ఆదుకోవడం లేని పరిస్థితి. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, కానీ విద్యార్థి భవిష్యత్తులు మాత్రం మారడం లేదని చెప్తా ఉన్నాం. రైట్, మరొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీరు ప్రధానంగా ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటి? గత ప్రభుత్వంలో మేము చదువుకున్నటువంటి బీటెక్ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి విద్యార్థులుగా గత ప్రభుత్వంలో ఫీజు రింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు సరిగా రాలేదు, విద్యార్థులకు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి మేమందరం కూడా, మేము మా తల్లిదండ్రులందరూ కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓట్లు ఎక్కించి గద్దెనెక్కిస్తే తన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తానా అంటే తెలుగుదేశం ప్రభుత్వం తందానన్నటువంటి పద్ధతుల్లో విద్యార్థులకు శాపంగా మారింది. మా బ్రతుకులు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మారుతాయనుకున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా మరి ఓట్లేసి గద్దెనెక్కించారు. ఒకవేళ ఓట్లేసి గద్దెనెక్కించిన తర్వాత మా బతుకులు మారుతానుకుంటే ఏమాత్రం కూడా మా బతుకులు మారలేదు. మేము బీటెక్లు పూర్తి చేసుకొని, పీజీలు పూర్తి చేసుకొని, డిగ్రీలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా మా సర్టిఫికేట్లు కళాశాలను ఉండిపోవడం జరుగుతుంది. ఆ కళాశాల ఉన్నటువంటి యాజమాన్యులు మీరు ప్రభుత్వం నుంచి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు, వసతి దీవెన బకాయిలు ఒక్కొక్క విద్యార్థి 30,000 నుంచి 50,000 రూపాయలు పెండింగ్లో ఉన్నాయి, మీరు ఆ డబ్బులు చెల్లిస్తేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి కళాశాల యాజమాన్యులు చెప్తున్నారు. నారా లోకేష్ అన్ని రిలీజ్ చేస్తామని కూడా ప్రకటన చేశారు. కళాశాల సర్టిఫికేట్స్ ఇవ్వండి, మేము బకాయిలు ఇస్తామని చెప్పారు, ఇవ్వట్లేదా? కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి, లోకేష్ ట్విట్టర్ పేపర్లకు మాత్రమే ఆ ప్రకటనలు పరిమితమై తప్ప ఏ ఒక్క విద్యా సంస్థల యాజమాన్యులు కూడా ప్రస్తుతంకి నేనే అనంతపురంలో చదువుకున్నటువంటి సందర్భంలో నా డబ్బులే మరి పెండింగ్లో ఉన్నాయి. మరి నేను కళాశాల దగ్గరికి వెళ్ళి నాకు సర్టిఫికేట్లు ఇవ్వండి, నారా లోకేష్ గారు ప్రకటన ఇచ్చారు కదా అని చెప్తే ఆ ప్రకటనలు మాకు వర్తింపజేయ, మీరు డబ్బులు ఇవ్వాలా, డబ్బులు ఇస్తేనే మేము సర్టిఫికేట్లు ఇస్తామని చెప్తారు. ఒకవైపు మాకు కనీసం ఒక 12,000, 15,000 రూపాయలు ఒక ఉద్యోగం డీమార్ట్లలోనో లేదంటే కియా షాప్లలోనో లేదంటే వివిధ చిన్న చిన్న కంపెనీలో ఉద్యోగాలకు వెళ్ళాలన్నా కూడా మరి డిగ్రీ క్వాలిఫై అయినటువంటి సర్టిఫికేట్
సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఆ సర్టిఫికేట్ రావాలంటే మాకు ఉన్నటువంటి డబ్బులు చెల్లించాలా. మేము కూలీ నాలి పనులు చేసుకుంటూ బ్రతికేవలం ఒకేసారి 30,000 50,000 రూపాయలు చెల్లించాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెల్లిస్తామని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఎన్నికల కంటే ముందు ఫీజు రింబర్స్మెంట్ వసీకరణ బకాయిలు మేము ఇస్తామని చెప్పి తక్షణమే ఆ 3,580 కోట్లు ఫీజు రింబర్స్మెంట్ బకాయి డబ్బులు విడుదల చేసి మా కష్టాలు తీర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విద్యార్థులుగా అడుగుతా ఉన్నాం. రైట్, ఇంకొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అమ్మ, మీరు చెప్పండి, అంటే లోకేష్ మంత్రిగా ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా, ఎందుకని ఈ సమస్యలు ఎలా పరిష్కారం కాకుండా ఎందుకు ఉండిపోయాయి? గత ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడు మేము యువగలం పాదయాత్రలో చెప్పారు జీవో నెంబర్ 77ని రద్దు చేస్తాము, అలాగే పెండింగ్లో ఉన్న 380 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ని మేము ఇస్తామని చెప్పేసి యువగలం పాదయాత్రలో మాతో పాటు నడుస్తూ చెప్పారు. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలను పెడజేవును పెడతా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తా 2,100 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ను అలాగే 1,480 కోట్ల రూపాయలు వసతి దీవెనను పెండింగ్లో ఉంచి ఈరోజు విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితికి తెస్తా ఉన్నారు. అంటే ఏదైతే విద్యా వ్యవస్థ ఉందో దాన్ని బలోపేతం చేస్తామని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో జగన్ హయాంలో నాడు నేడు కూడా నిర్వహించారు. అలా అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా విద్యా వ్యవస్థ? ప్రభుత్వాలు పెట్టే పథకాలు పేరుకే గానీ ప్రజలకి పనికొస్తానికి కాదు అని చెప్పేసి గత ప్రభుత్వం నిరూపించింది. కాబట్టే ఆ రోజు కత్తి దించి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అనేది పాలనలోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం కూడా అలానే వ్యవహరిస్తే విద్యార్థుల పట్ల పట్టించుకోకుండా ఏదైతే గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిందో ఈ 3,580 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మేము ఇస్తాము అని చెప్పేసి ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ట్వీట్లకు మాత్రమే పరిమితం మేము, పత్రికలకు మాత్రమే పరిమితం మేము, అమలు చేయడానికి కాదని చెప్పేసి నిర్లక్ష్య ధోరణిగా వహిస్తే యాజ్ ఏ స్టూడెంట్గా మేము మా ఫీజు రియంబర్స్మెంట్ని తీసుకోవడానికి రేపు రానున్న రోజుల్లో తారాస్థాయిలో మేము మా ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఫైట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి ఎటువంటి హెచ్చరికలు చేయదలుచున్నారు? ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు పాలకులు మారుతున్నారు తప్ప విద్యార్థుల జీవితం అయితే అస్సలు మారడం లేదు. ఆ ప్రభుత్వాలు మారడం వల్ల వారి యొక్క కాంట్రాక్టర్లు బాగుపడుతున్నారు తప్ప విద్యార్థులకు అయితే కనీస న్యాయం కూడా జరగడం లేదు. ఈరోజు విజయవాడలో ధర్నా చౌక్ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3,580 కోట్ల బకాయిలు చెల్లించాలని చెప్పి ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. గత ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయలేదు, మేము రాగానే విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి యువగలం పాదయాత్రలో మాటిచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు విద్యార్థుల సమస్యలను పెడచేమని పెట్టి ఏం చేస్తా ఉన్నారని చెప్పి ఈరోజు విద్యార్థులకు మేము అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు, జీవో నెంబర్ 77 విద్యార్థులకు శాపంగా మారింది. మేము అధికారులు దాన్ని కూడా రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పిన లోకేష్ గారు ఎక్కడ ఉన్నారో మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే జీవో నెంబర్ 70 రద్దు చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది పీజీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యి వారి విద్యను అభ్యసించలేకపోతున్నారు. దీన్ని వెంటనే రద్దు చేసి ఆ 10 లక్షల మంది విద్యార్థులకు విముక్తి కలిగించి వారిని ఉన్నత అభ్యసకు దగ్గర చేయాలని చెప్పి విద్యార్థులకు మేము కోరుతా ఉన్నాం. రైట్, ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలి, అలాగే జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కూలీ నాలి చేసుకుని బ్రతికేటువంటి తాము బకాయిలు చెల్లించడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు కోరుతున్నారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రెహమాన్తో నాని, జర్నలిస్ట్ ఏపీ అమరావతి, అభినవ్ భారత్.